హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ నేనైతే మీ శ్రేయోభిలాషి. ఇవాళ మనం గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నా, ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్. ఇది ఇవాళ గులాబ్ జామ్ చేసుకుందాం అనేసి అయితే తీసుకున్నాను. గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకొని ప్యాకెట్ ఓపెన్ చేసేసాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెంగా పాలు పోసుకొని కలుపుకుందాం. పాలు పోసుకొని కలుపుకోవడం వలన ఏంటంటే మనకున్న చిన్న చిట్కా ఏంటంటే క్రాక్స్ అనేవి రాకుండా ఉంటాయి. మనకి పిండి ఉండలు చేసి కలిపి ఆయిల్లో వేసి కలిపిన తర్వాతకి చిన్న చిన్న క్రాక్స్ వస్తాయి కదా, అలా రాకుండా అయితే ఉంటాయి. అందువల్ల పాలు పోసి అయితే కలుపుకున్నాను. ఇలా మంచిగా సాఫ్ట్గా కలుపుకుంటే మంచిగా సాఫ్ట్గా ఉండి ఒక 5 నిమిషాలు దాన్ని పక్కన పెట్టి నానబెట్టుకుందాం. కొంచెం ఇదిగా ఉండిద్ది. అప్పుడు ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఫైనల్గా ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే అవి పైన ఎండిపోయినట్టు లేకుండా ఉండిద్ది. అది ఎండాకాలం కాబట్టి అలా అంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం అలా అదే నెయ్యి వేసిన తర్వాతకి కొంచెం ఇలా చేసేస్తున్నాను. అలా సాఫ్ట్గా చూడండి ఫ్రెండ్స్, ఇలా సాఫ్ట్గా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మనం ఒక గిన్నె తీసుకొని షుగర్ సిరప్ అది రెడీ చేసుకుందాం. 2 గ్లాసులు నీళ్ళు పోసుకుందాం. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని పంచదార వేసి మళ్ళీ ఒక గ్లాస్ నీళ్ళు పోస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు పోసాను. మనం మళ్ళీ ఒక గ్లాస్ నీళ్ళు పోసేసి పంచదార అయితే కరిగిన దాకా ఉంచుకోవాలి. షుగర్ సిరప్ రెడీ చేసుకుంటున్నాను. ఒక 5 నిమిషాల్లో షుగర్ సిరప్ తొందరగానే రెడీ అయిపోతుంది, ఎందుకంటే మనకి పాకం కాదు కాబట్టి తొందరగానే రెడీ అయిపోతుంది. ఒక 5 నిమిషాలు ఆ పంచదార అనేది కరిగితే సరిపోతుంది. కొంచెం కరిగి కొంచెం ఒక ఉడుకు పట్టింది దాకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి పంచదార సిరప్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని అయితే మనం పక్కన పెట్టేసుకుందాం. ఒక్క డ్రాప్ లెమన్ అలా ఒక్క డ్రాప్ వేసుకుంటే ఏమైందంటే 1 నిమిషం లేట్ అయినా కానీ కొంచెం పైన చెక్కు కట్టినట్టు లేకుండా ఉంటుంది. అదే మనం కనుక ఉంటే ఏమవుతుందంటే చెక్కు కట్టినట్టు అనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే. ఇప్పుడైతే మనం బాల్స్ ఇప్పుడు మనం పిండి పక్కన పెట్టుకున్నాం కదా, ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసాం. అంతలో షుగర్ సిరప్ రెడీ చేసేసుకున్నాం. ఇప్పుడైతే మళ్ళీ కొంచెం అలా లైట్గా ఫ్రెష్ చేసేసి చిన్న చిన్న బాల్స్ని అయితే చేసేసుకుందాం. నేను ఆ ప్యాకెట్ చేసుకున్నాను. ఆ ప్యాకెట్కి నాకు 35 బాల్స్, 35 40 వచ్చాయి, కరెక్ట్గా ఐడియా లేదు. అంతవరకు అయితే లైట్గా నెయ్యి అయితే చేతికి అప్లై చేసేసుకొని చిన్న చిన్న బాల్స్ అయితే చేసేసుకున్నాను. అంత పిండి మొత్తం చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, అలా ఎక్కువగా ప్రెస్ చేస్తే మనకి ఉండలు అనేవి క్రాక్స్ కూడా రాకుండా ఉంటాయి. ఇలా ఎక్కువ మళ్ళీ క్రాక్స్ అనేవి వస్తుంటాయి కదా, అలా రాకుండా ఉంటాయి. ఓకేనా, అలా ఈ సైజు ఉండలుగా చేసుకున్నాను. ఇలా అన్నీ కూడా మంచిగా చేసేసుకుంటే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మొత్తం కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఇది చేసేసుకునే లోపలనే ఆయిల్ పెట్టేసుకుంటే హీట్ అయిపోతుంది కదా, అందుకనే ముందుగానే ఆయిల్ పెట్టుకున్నాను. ముందుగా ఆయిల్ పెట్టుకున్నది అయితే చూపించలేదు, తర్వాతకి చెప్దామనేసి ఈ ఉండలు చేసుకుంటూనే ఆయిల్ పక్కన పెట్టేసుకున్నాను. ఉండలు కంప్లీట్ వస్తున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి చూడండి, మొత్తం ఇలా ఇన్నవి ఈ ప్లేట్లోకి అవి అయిపోయాయి. ఇప్పుడైతే నూనె కాగింది కూడా. నూనె అయితే కళాయిలో పోసేసుకున్నాను. నూనె అయితే వేడెక్కుతుంది. నూనె వేడెక్కగానే చిన్న చిన్న బౌల్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి అయితే నూనెలో వేసి వేడి అయిన నూనెలో వేసేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని తీసేసుకోవడమే ఫ్రెండ్స్. ఇలా ఒక్కొక్కటి వేస్తున్నాను. ఇలా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా చూస్తే సరిపోతుంది, అంతే. ఇలా కలుపుకుంటూ
మనకి కొంచెం ఫస్ట్ వేగినట్టు తీసేస్తుంటే అయిపోతుంటుంది. మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ ఎప్పుడైతే వచ్చినాయి అనుకున్నాయన్నీ తీసేసుకున్నాం అనుకోండి, ఎక్కువగా సరిపడా అన్నీ ఒకే ఈవెన్గా కాలుతాయి. లేదులే అన్నీ ఒకేసారి తీసామంటే కొన్ని మాడిపోతూ ఉంటాయి, కొన్ని ఏమో అలా ఎక్కువగా కాలకుండా ఉంటాయి. కాబట్టి కాలనీ అనుకున్నవి తీసేసుకోవడమే. ఇలా సైడ్ పెట్టేసుకొని తీసేసుకుంటున్నాను. తీసేసుకొని ఒక పక్కన పెట్టేసుకొని మొత్తం షుగర్ సిరప్లో వేసేసుకోవడం. ఇప్పుడైతే అన్ని బౌల్ తీసుకున్నాను కదా, ఇక షుగర్ సిరప్లో వేసేసుకుంటున్నాను అన్నీ కూడా. ఇప్పుడు షుగర్ సిరప్ మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఒక్క 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. వాటిని మునిగేలా ఉంచేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే ఎంతో టేస్టీగా గులాబ్ జామ్ రెడీ. జ్యూసీగా గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి మా పిల్లలకి ఎంతో ఇష్టమైన గులాబ్ జామ్ అయితే నేను చేసి పెట్టుకున్నాను. మీరు కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి ఇలా చేసి పెడితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటుంటారు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి లైట్గా జ్యూస్ ఎక్కువగా లేదు, లైట్గానే ఉంది. అడుగున మొత్తం పీల్చి